చిరంజీవి గారు ఒక సినిమా తీసాడు. ఆ సినిమా మొత్తం రైతుల మీదనే ఉంది. చిరంజీవి గారి సినిమా, చిరంజీవి గారు తీసిన సినిమా రైతుల మీద ఉంది. రైతుల మీద ఉంది. అందులో వ్యవసాయానికి నష్టంతో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్టు ఒక చరిత్ర, వాస్తవం చరిత్ర సినిమా తీసిండు. అందులో రైతులు చచ్చిపోవడము, ఊరేసుకొని ఆత్మహత్య చేసుకోవడం, అందులో చిరంజీవి గారు హీరో ఉండడము, ఈయన హీరో ఆ రైతుల కోసం కష్టపడ్డట్టు ఈ చరిత్ర మొత్తం తీసిండు. అది బహుశా ఆ సినిమా హిట్ అయింది. ఆ హిట్లో కోట్ల రూపాయలు చిరంజీవి గారికి వచ్చినాయి, ఆ డైరెక్టర్కి వచ్చినాయి. కానీ బాధ ఏంటంటే నడి రోడ్డు మీద రైతులు నెలలు నెలలు నల్ల చట్టాల మీద బీజేపీ రైతులను మర్డర్ చేస్తుంటే, సినిమాల మర్డర్ చేస్తుంటే నువ్వు ఉద్యమం చేసినవి. నడి రోడ్డు మీద మర్డర్ చేసిన మోడీ ప్రభుత్వం రైతులను మర్డర్ చేసిన చిరంజీవిని వ్యతిరేకంగా ఢిల్లీకి పోయి ఎందుకు నిరసన చెప్పలేవు చిరంజీవి గారు అని అడుగుతున్నారు. సినిమానేమో హిట్, రైతులేమో ఫట్. కోట్ల రూపాయలు నీ జేబులోకి వచ్చినాయి, నీ డైరెక్టర్కి వచ్చినాయి. రైతు కడుపు నింపిందా నీ సినిమా? కానీ మరి నువ్వెందుకు మీ తమ్ముడు పవన్ కళ్యాణ్కి బీజేపీకి సపోర్ట్ ఇస్తున్నా? పవన్ కళ్యాణ్కి నువ్వెందుకు, మీ తమ్ముడే కదా పవన్ కళ్యాణ్ గారు, నువ్వు సినిమాలో హిట్ అయినావు, కోట్ల రూపాయలు నీకు వచ్చినాయి. మరి రాహుల్ గాంధీ గారు ఏమో రైతుల దగ్గరికి పోతాం పోయిండు. మరి మీ తమ్ముడేమో బీజేపీతో వస్తానా, బ్యాక్గ్రౌండ్ అండర్ గ్రౌండ్ చంద్రబాబు నాయుడు గారికి దోస్తానా? మరి మీరు ఎందుకు? జగన్ పోలేడు ముఖ్యమంత్రి, ఢిల్లీకి జగన్ పోలేడు, ఢిల్లీకి చంద్రబాబు నాయుడు పోలేదు, చిరంజీవి పోలేడు, పవన్ కళ్యాణ్ పోలేడు. మీరు సినిమాలు తీస్తారు, హిట్ చేస్తారు, కోట్ల రూపాయలు మీరు సంపాదిస్తున్నారు. మీరా కాంగ్రెస్ పార్టీని శంకించేది? మీరా రాహుల్ గాంధీ గారి నాయకత్వం మీద మాట్లాడేదని కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ నుంచి ప్రశ్నిస్తున్నారు.